హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోని మీకోసం సోనాలికా డిఏ 740 ట్రిపుల్ ఐ బండి అనమాట. కొత్త వెహికల్ అయితే తీసుకొచ్చాను. మరి ఎంత కొత్త వెహికల్ తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది అనమాట. వెహికల్ యొక్క పేపర్లు, మోడల్, లొకేషన్, డీటెయిల్స్ అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీ దగ్గర కూడా ఈ విధంగా వెహికల్స్ ఉంటాయి, అవి అమ్మాలి అనుకున్నా సరే పంపించండి. మన ఛానల్లో ఈ విధంగా వెహికల్ అనేది ప్రకటించడం జరుగుతుంది. మీ దగ్గర ₹1,00,000 కన్నా తక్కువలో వెహికల్ ఉన్నా, అలాగే ₹1,00,000 నుంచి 2,00,000 మధ్యలో ఉన్న, అలాగే 2024 మోడల్ వెహికల్స్ ఉన్నా సరే పంపించండి. ఈ విధంగా మన ఛానల్లో వీడియో చేయడం వల్ల ఎవరికైనా అంటే ఒకవేళ తీసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు కానీ మీతో ఒకసారి మాట్లాడటం జరుగుతుంది. మీ దగ్గర ఉన్న వెహికల్ అనేది చెక్ చేసుకోవడం జరుగుతుంది. తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. సేల్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెహికల్ అనేది పంపించండి. మీరు ఆలోచన చేస్తే ఆ యొక్క వెహికల్ డిలే కూడా అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. అంటే సేల్ అవ్వకపోవడం కూడా అయితే జరిగే అవకాశం కూడా అయితే ఉంటుంది. అంటే తీసుకోవాలనుకున్న వాళ్ళు అదర్ వెహికల్స్ ఏమైనా వస్తే అవి తీసుకోవాలని చూస్తారు, అంతేగాని మీ పర్టికల్గా మీ యొక్క వెహికల్ తీసుకోవాలని అయితే ఉండరు. కాబట్టి నేను చెప్పేది ఒకటే అనమాట, మీ దగ్గర ఉన్న వెహికల్ వెంటనే వాట్సాప్ చేయండి. ఈ విధంగా వీడియో అనేది రేపు మార్నింగ్ ఎల్లుండి కల్లా చేసేస్తాను. అది తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి సోనాలికా డిఏ 740 ట్రిపుల్ ఐ బండి అనమాట. 2022 డిసెంబర్ ఎండింగ్లో అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 2023లో పేపర్లు అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. దగ్గరలో ఉంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ వచ్చేసి 2023లో తీసుకున్నారు అంటే డిసెంబర్ ఎండింగ్ మళ్ళీ అంటే జనవరి వచ్చేసినట్టు అనమాట. తీసుకొని కూడా ఒక 13 నెలలు 14 నెలలు అయితే అవుతుంది. వెహికల్ తీసుకొని కూడా సంవత్సరం 2 నెలలు అయితే అవుతుంది. వెహికల్ తీసుకొని కూడా ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. 285 గంటలు మాత్రమే తిరిగిందనమాట. ఈ సంవత్సరం 2 నెలలకు గాను 285 గంటలు అయితే తిరిగిందనమాట. చాలా తక్కువ అయితే తిరిగింది. టైర్లు చూసుకుంటే ఫుల్ కండిషన్లు అయితే ఉన్నాయి. సీల్ టైర్స్ 98% దాకా అయితే ఉన్నాయన్నమాట. పేపర్లు అన్నీ క్లియర్గా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదని కూడా అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. మరి వెహికల్ యొక్క ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? ప్రైస్ వచ్చేసి 5,10,000 మాత్రమే అనమాట. ఎవరైతే కొత్త వెహికల్ కొనాలనుకుంటారో ఒకసారి ఈ యొక్క వెహికల్ అనేది కన్ఫర్మ్గా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు కొత్త వెహికల్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే మీకు ఎంత తక్కువ ప్రైజ్లో వెహికల్ వస్తున్నప్పుడు అంత ఖర్చు పెట్టి ఆ యొక్క వెహికల్ తీసుకునే బదులు తక్కువ బడ్జెట్లోనే మంచి వెహికల్ మీ ముందుకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క వెహికల్ అనేది ట్రై చేయండి. 5,10,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన ఛానల్ నుంచి తీసుకునే వాళ్ళకైతే కొంత అమౌంట్ ఖచ్చితంగా తగ్గిద్ది అనమాట. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఈ వీడియో అనేది వాళ్ళకైతే చూపించండి. వాళ్ళు చూసి మన ద్వారా సేల్ అవుతుంది కాబట్టి వాళ్ళు కొంత అమౌంట్ అయితే తగ్గడం జరుగుతుందన్నమాట. మన ఛానల్ నుంచి తీసుకునే వాళ్ళకి అది మాత్రం పక్క అనమాట. మీరైతే ఖచ్చితంగా వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన వీడియో చూడండి. ప్రైస్ గురించి మాట్లాడేటప్పుడు మీకు కొంత అమౌంట్ అయితే తగ్గడం జరుగుతుందన్నమాట. ఓకేనా. మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ కాట్రపాడు అనే మండలంలో అవుతుందన్నమాట. గుంటూరు డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూసుకోండి. కాట్రపాడు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. ఆల్రెడీ ఈ యొక్క లొకేషన్ నుంచి ఇంతకుముందు కూడా వెహికల్స్ అయితే వచ్చినాయి. ప్రతి ఒక్క వెహికల్ కూడా సేల్ అయిపోయినాయి అనమాట. ఈ యొక్క వెహికల్ కూడా మనకి కొత్త మోడల్ అంటే ఆల్మోస్ట్ 12 నెలలు మాత్రమే అవుతుంది. 14 నెలల్లో 13